చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న కుప్పంలో ఉన్న క్యాంటీన్ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అందుబాటులోకి అన్నా క్యాంటీన్ రాబోతుందన్నారు. ఆకలితో ఉన్న వారికి అతి తక్కువ ఖర్చుతో అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను తొలగించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో అనేక విధాలుగా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. ఈరోజు మీ అందరితో ఒక సంతోషకరమైన వార్త పంచుకోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది మాకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడేటటువంటి అంశం అన్నా క్యాంటీన్. ఇది 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకి చిన్న చిన్న కూలీ నాలి చేసుకొని కుటుంబాలు చాలా భారంగా నడిపేటటువంటి వాళ్ళకి అండగా ఉండటం కోసం ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలి, అతి తక్కువ ఖర్చుతోటి, అంటే కేవలం 5 రూపాయలతోటి అన్నం పెట్టాలని ఒక గొప్ప సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. ఆఖరికి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ విషయంలో కూడా ఏ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించారో మనం చూసాం. ఆయన పేరు మార్చుకొని కావాల్సింటే రాజన్న క్యాంటీన్ అనో, లేకపోతే ఆయన జగనన్న క్యాంటీన్ అనో, లేకపోతే భారతక్క క్యాంటీన్ అనో ఏది పెట్టుకున్నా కూడా మాకేం అభ్యంతరం ఉండేది కాదు. సంతోషంగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టుంటే చాలు. కానీ అలా కాకుండా వాటినన్నిటినీ మూసేసి వాటిల్లో కొన్ని చోట్ల సచివాలయాలన్నీ, కొన్ని చోట్ల ఏదో ఒక రకంగా వాటిని పాడు చేసి, ఎంతో అద్భుతంగా కట్టిన ఆ అన్నా క్యాంటీన్లని పాడు చేసేసి, కొన్ని చోట్ల వాడకుండా నిరుపయోగంగా పెట్టేసి, ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో చూసాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రమారమి 108 పైచిలకు నియోజకవర్గాల్లో సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ని నడపడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసి అద్భుతంగా ప్రారంభిస్తుంటే అది కూడా ఓర్చుకోలేక, అంటే పెడితే అన్నం పెట్టాలి, పెట్టలేకపోతే కనీసం కామ్గానే ఉండాలి, అలా కాకుండా ఎంత దుర్మార్గంగా ఆ అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద ధర్నా కూర్చునే స్థితికి ఆయన నియోజకవర్గంలో ఏ విధంగా చేశారో మనం చూసాం. అంటే పేదవాడికి అన్నం పెట్టరు, ఎవరన్నా గొప్ప మనసుతో వచ్చి పెట్టాలని ప్రయత్నం చేసినా దాన్ని కూడా విధ్వంసం ఏ విధంగా చేస్తారనే దానికి కుప్పం నియోజకవర్గంలో జరిగిన 2019కి ముందు నడిపామో దాన్ని మళ్ళీ మొత్తం బాగు చేయించి చాలా చక్కగా దాన్ని రెడీ చేసి ఆగస్టు 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఉయ్యూరులో స్టార్ట్ చేస్తున్నారు. 16న మేము ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 16వ తారీఖు ఇక్కడ మన మున్సిపాలిటీ పరిధిలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించబోతున్నాం. సో ఏదైతే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చారో దానికి అండగా మీరందరూ కూడా కుప్పం నియోజకవర్గం ఉన్న ప్రజలు, విద్యావంతులు అందరూ కూడా కలిసి వచ్చి ఆ అన్నా క్యాంటీన్కి మీరు మీ మద్దతు తెలిపి, అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అన్ని గవర్నమెంటే కాకుండా ఇట్లాంటి ధార్మికమైన అంశాలు ఏవైతే పేదవాళ్ళకి సహాయం చేసే అంశాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అయితేనే అది మరింత సక్సెస్ అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపివ్వటం జరిగింది. అట్లా మీ ఇంట్లో శుభకార్యాలకు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు దానికి సంబంధించి పేదవాళ్ళకి ఒకరోజు పట్టెడు అన్నం పెట్టేదానికి మీ సైడ్ నుంచి కూడా సహాయ సహకారాలు అనేది మేము కోరుతా ఉన్నాం. మీరు సహకరించి పేదవాళ్ళకి 10 మందికి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ని దిగ్విజయంగా నడిచే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ 100% ఈ నియోజకవర్గంలో ఇక్కడ ముందు మున్సిపాలిటీలో స్టార్ట్ చేసిన త్వరలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసుకొని ఆ మిగతా మండలాల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రన్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా
మా గవర్నమెంట్ తరఫున కూడా రన్ చేసేదానికి కూడా త్వరలో దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా రూపొందిస్తామని తెలియజేస్తూ, మండల హెడ్ క్వార్టర్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వరమ్మ గారు మనకి అన్నా క్యాంటీన్లు రన్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆవిడకు కూడా మనస్ఫూర్తిగా నారా భువనేశ్వర్ గారికి కూడా ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వామ్యం వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.